42% రిజర్వేషన్ రావడానికి మనం చేసిన ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? జీరో. డిసెంబర్లో రేపటి నుంచో ఎల్లుండి నుంచో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో పోరాటం చేయాల్సిన మీరు వెనక్కి తగ్గి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసారు కదా. మరి నువ్వు 56% చేస్తేంది, 66% చేస్తేంది? దానివల్ల ఏం ఉపయోగం? రేపు పొద్దున ఒకవేళ కేంద్రం 2027, 28లోనో ఎప్పుడో వాళ్ళు మేము జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని అంటున్నారు. ఒకవేళ వాళ్ళది చేస్తే మీరు చేసిన దానికి వాల్యూ ఏముంటుంది? ఆరంభం గొప్పగా ఉంది, కులగణన చేశారు, ఎవరు కాదనిలే, చాలా గొప్పగా ఉంది, సరే డేటా కొంత అటు ఇటుగా ఉన్నా తప్పుగా ఉన్నా సరే ఒక లెక్క వచ్చింది అనుకున్నాం. మరి ఈ లెక్కను ఉపయోగించుకొని లోకల్ బాడీస్లో ఏదైనా సాధించే ప్రయత్నం బీజేపీ చేయలేదు. మరి బీజేపీ చేయకపోతే నువ్వు చేసిన పోరాటం ఏంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పార్లమెంట్ సమావేశాలు అట్లీస్ట్ ఒక 15 రోజులు ఆగి ఉంటే ఈ సమావేశాల్లో మీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున మొత్తం పార్లమెంట్ని స్తంభింపజేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అప్పుడు చేసి, ఇగో మేము ప్రయత్నం మీకు కావాల్సినంత చేసిన బీజేపీ చేయట్లేదు అని వాళ్ళని ఎక్స్పోజ్ చేయొచ్చుగా. మీకు అంత అద్భుతమైన అవకాశం ఉంది కదా, మరి ఎందుకు జరగలే? ఏమనంటే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు లోకల్ బాడీస్కి ఆగిపోతాయి అన్నారు. అది ఎప్పుడు? March 31 డేట్ ఉన్నది. మనం డిసెంబర్లోనే ఉన్నాం. ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ లోపే పార్లమెంట్ అయిపోతుంది కదా, ఆ లోపే చెప్తున్నాం కదా మేము. మీరు జనవరిలో కూడా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, ఫిబ్రవరిలో ఇవ్వచ్చు, మార్చిలో ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని అనుకుంటే 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయని కూడా ఆ మధ్యలో ఎప్పుడైనా గ్యాప్లో చూసుకొని ఇచ్చేయచ్చు. 10th ఎగ్జామ్స్ మీరే కదా డిసైడ్ చేసేది, ఇంటర్మీడియట్ మీరే కదా డిసైడ్ చేసేది, స్టేట్ బోర్డే కదా. మరి ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా మీరు కులగణన చేసి ఏం లాభం? ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం, ఓకే. రాష్ట్ర ప్రజలతో పాటు పాలమూరు జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను నిండు మనసుతో మీరు ఆశీర్వదించడంతోనే ముఖ్యమంత్రినై మీ ముందు నిల్చున్నారు, బాగానే ఉంది. నిలబడ్డ మీరు ఎలా పనిచేస్తున్నారు? పరిగెత్తుతున్నారా, నడుస్తున్నారా, ఆనే ఉన్నారా, లేదు వెనకడిగేస్తున్నారా?